హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం ఎంసెట్ 2023కి సంబంధించిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. అంటే ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో 2023లో అడిగిన ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ క్వశ్చన్స్ ఈరోజు మనం కొన్ని డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్రెడీ నేను ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్కి సంబంధించిన 2022 ప్రీవియస్ క్వశ్చన్, 2021 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో ఉంది, అది వాచ్ చేయండి. అది చూసిన తర్వాత మీకు చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి కాస్ ఏ బై ఏ ఈక్వల్ టు కాస్ బి బై బి ఈక్వల్ టు కాస్ సి బై సి అండ్ సైడ్ ఏ ఈక్వల్స్ టు 2, దెన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అడుగుతున్నాడు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈక్వల్ ట్రయాంగిల్ అని తీసుకుంటున్నా. సో ట్రయాంగిల్ ఏబీసీని ఈక్వల్ ట్రయాంగిల్ అని తీసుకుంటున్నా. ఎందుకనంటే అప్పుడు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 60 degrees అవుతుంది. సో నెక్స్ట్ నేను సైడ్ లెంత్ వచ్చేసి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ 2 తీసుకుంటాను. ఎందుకంటే ఒకటి 2 ఇచ్చింది కదా, ఈక్వల్ ట్రయాంగిల్ అన్ని ఈక్వల్ కాబట్టి అన్నీ కూడా 2 తీసుకుంటున్నా. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి సో ఇది కాస్ 60/2 అవుతుంది. కాస్ 60/2 ఇవన్నీ ఈక్వల్ అవుతుంది కదా, సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు ఏరియా ఫార్ములా ఏంటిది మనకు √3/4 a². ఏ అంటే ఏంటిది ఇక్కడ 2 కదా, సో ఈ 2² ఏమవుతుంది 4 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఎంత వస్తుంది √3. సో లాస్ట్ ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. ఎప్పుడైనా సరే మనకి ఇట్లా యాంగిల్ సైడ్స్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నా ఈక్వల్ ట్రయాంగిల్ అని తీసుకొని చేస్తాం. అప్పుడు మనకు సింపుల్గా అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x³ - 11x² + 36x - 36 = 0 ఆర్ ద ఎక్స్ రేడియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ, దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ అడుగుతుంది. పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ అంటే మనం ఏం కనుక్కోవాలి, 2s కనుక్కోవాలి. ఓకే, సో ఈ రూట్స్ అనేది ఏంటిది రేడియా అని అంటున్నాడు. అంటే రూట్స్ ఏమవుతుంది R1, R2, R3 అనేది రూట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏం కనుక్కోవాలి, ఎస్ కనుక్కోవాలి. సో ఎస్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం స్మాల్ ఆర్ కనుక్కుందాం. స్మాల్ ఆర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది R1, R2, R3 బై R1, R2 ప్లస్ R2, R3 ప్లస్ R3, R1. సో ఇదేంటిది ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ ఈక్వేషన్ నుంచి 36 వస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్. సో అంటే ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి, ఇది కూడా 36 వస్తుంది. సో ఈక్వల్ టు 1. ఇక్కడ R అనేది 1 వచ్చేసింది. నెక్స్ట్ మనకు డెల్టా కనుక్కుందాం. ఎందుకనంటే ఎస్ ఫార్ములా వచ్చేసి డెల్టా బై ఆర్. ఓకే, సో డెల్టా ఈక్వల్స్ ఫార్ములా ఏంటిది, డెల్టా స్క్వేర్ ఈక్వల్ టు R ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3. సో R అంటే 1 వచ్చేసింది. R1 ఇంటూ R2 ఇంటూ R3 ఎంత మనకు 36. సో ఇది మొత్తం ఏమైతే 36. అంటే అక్కడ నుంచి డెల్టా ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 6. సో డెల్టా అనేది 6 వచ్చేసింది. ఇప్పుడు ఎస్ కావాలి కదా, ఎస్ ఈక్వల్ టు డెల్టా బై ఆర్. 6/R1 అంటే 6. సో 2s ఈక్వల్ టు 2 × 6 ఎంత 12. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ ఏ ఈక్వల్ టు 7, బి ఈక్వల్ టు 8, సి ఈక్వల్ టు 9 ఇచ్చిండు. సో 1/R1² ప్లస్ 1/R2² ప్లస్ 1/R3² ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు R1 అంటే ఏమని తెలుసు, డెల్టా బై ఎస్ మైనస్ ఏ. సిమిలర్గా R2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి, R3 అంటే డెల్టా బై ఎస్ మైనస్ సి. ఇది రివర్స్లో ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది ఎస్ మైనస్ a² బై డెల్టా స్క్వేర్. సిమిలర్గా ఎస్ మైనస్ b² బై డెల్టా స్క్వేర్, ఎస్ మైనస్ c² బై డెల్టా స్క్వేర్. సో కింద కామన్గా డెల్టా స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనము ఎస్ అంటే ఏంటిది ABC/2 అంటే a + b + c. 15 + 9 24/2 ఎంత 12. ఎస్ అనేది వచ్చేసింది. ఇక్కడ నుంచి ఎస్ మైనస్ ఏ అంటే ఎంత 12 - 7 5. ఎస్ మైనస్ బి వచ్చేసి 4. ఎస్ మైనస్ సి వచ్చేసి 12 - 9 3. సో ఇవన్నీ ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఎస్ మైనస్ a² అంటే 5² ఎంత 25. ఎస్ మైనస్ బి అంటే 4² 16. ఎస్ మైనస్ అంటే 9 బై ఇక్కడ డెల్టా అంటే ఏంటిది మనకి, డెల్టా ఈక్వల్ టు √s. ఎస్ అంటే 12 ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఇక్కడ 4 × 3 12. 2 12s కూడా బయటకు వస్తుంది కాబట్టి 12√5. ఓకే, సో ఇక్కడ డెల్టా స్క్వేర్ అన్నాడు కాబట్టి 12² ఎంత 144. √5² ఎంత 5. ఓకే, సో ఇక్కడ నుంచి 50/144 ఇంటూ 5. 5 1 5 10 2 5 10 2 72 144. సో ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి నేను ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ ఏబీసీ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 2c, దెన్ బీస్ టు సి ఎంత అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనం ఇది మొత్తం చేయకుండా షార్ట్ కట్ లెక్క ఎట్లా అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ ఏబీసీ అని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 2c అని ఇచ్చిండు. క్యాపిటల్ ఏ ఈక్వల్ 2c అని అంటే ఏ అనేది పెద్ద ఇక్కడ
సో ఏ అనేది యాంగిల్ పెద్ద ఉందంటే యాంగిల్ పెద్దగా ఉంటే దానికి ఆపోజిట్ ఉన్న సైడ్ కూడా పెద్దగా ఉంటుంది. అంటే ఏ అనేది పెద్దది, అంటే ఈ బీసీ అనేది చిన్నది అనమాట. ఇది డిక్రీజింగ్లో ఉంటుంది. ఫస్ట్ సి ఉంటుంది, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఏ, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. అడుగుతుంది ఏంటి మనకు B/C అంటే B/C. B/C ఏమవుతుంది? గ్రేటర్ దెన్ 1. ఎందుకంటే C లెస్ దెన్ B కాబట్టి B/C ఏమవుతుంది? గ్రేటర్ దెన్ 1 అవుతుంది. అంటే B/C మనకు గ్రేటర్ దెన్ 1 ఉండాలి. ఇప్పుడు ఆప్షన్లో చూద్దాం. 4/5 ఉంది. 4/5 ఏంటిది? లెస్ దెన్ 1. 2/3 లెస్ దెన్ 1. 5/6 కూడా ఏమైతే? లెస్ దెన్ 1. 4/5 ఒకటిగా గ్రేటర్ దెన్ 1. సో దిస్ ద ఆన్సర్. ఈ విధంగా సింపుల్గా పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రతిసారి మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఆ క్వశ్చన్ని బట్టి మనం మొత్తం చేయాలా, షార్ట్కట్ యాడ్ చేయాలా, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ కావాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అంటే A+B+C ఈజ్ 6 times. 6 times ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ఇట్స్ యాంగిల్స్. అర్థమెటిక్ మీన్ ఆఫ్ త్రీ నెంబర్స్ ఉంటే ఏమొస్తుంది మనకు? వాటిని యాడ్ చేసి బై 3 చేయాలి. ఇక్కడ మనకు యాంగిల్స్ అన్నాడు కాబట్టి సైన్ ఆఫ్ యాంగిల్స్ అన్నాడు. అంటే sin A ప్లస్ sin B ప్లస్ sin C బై 3. సో ఇక్కడ నుంచి 3 1 జా 3 2 జా. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? A+B+C ఈక్వల్ టు 2 ఇంటూ sin A ప్లస్ sin B ప్లస్ sin C. మనకు అడుగుతుంది ఏంటిది ఇక్కడ? BC ఇఫ్ ఇట్స్ సైడ్ BC ఆఫ్ యూనిట్ లెంత్ అంటే స్మాల్ a ఈక్వల్ టు 1. సో యాంగిల్ ఏ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. సో మనం ఇక్కడ ఏ అంటే ఎంత ఉంది? ఇక్కడ 2 sin A కంపేర్ చేద్దాం. ఎందుకంటే ఏ అంటే 2r sin A రాయొచ్చు కదా మనం, B అంటే 2r sin B, C అంటే 2r sin C అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి 2r ఈక్వల్స్ ఏమొస్తుంది మనకు? 2r ఈక్వల్స్ టు 2 అంటే A బై sin A ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఏ అంటే 1 కదా. సో sin A ఈక్వల్ టు 1/2. సైన్ ఎప్పుడు 1/2 అవుతుంది? sin 30 దగ్గర 1/2 అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి A/B/C ఈక్వల్ టు 4:5:6. దెన్ ద రేషియో ఆఫ్ ద సర్కంరేడియస్ టు ఇన్ రేడియస్. సర్కంరేడియస్ అంటే క్యాపిటల్ ఆర్, ఇన్ రేడియస్ అంటే స్మాల్ ఆర్. సో క్యాపిటల్ ఆర్ ఫార్ములా వచ్చేసి ABC/4 డెల్టా. స్మాల్ ఆర్ ఫార్ములా వచ్చేసి డెల్టా/S అంటే డెల్టా ఇక్కడ వస్తుంది, పైకి S వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి మనకేంటి ఫార్ములా? SABC/4 డెల్టా స్క్వేర్. ఏమొస్తుంది ఇక్కడ నుంచి మనకు? S ఇంటూ ABC/4 ఇంటూ డెల్టా స్క్వేర్ అంటే ఏంటిది? S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. SS క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. ABC/4 ఇంటూ S మైనస్ A, S మైనస్ B, S మైనస్ C కనుక్కోవాలి. సో ఇక్కడ S అంటే ఏంటిది? A+B+C/2 అంటే 4 + 5 9, 9 + 6 15, 15/2. సో 15/2 తీసుకుంటే మన క్యాలిక్యులేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను 2s తీసుకుంటున్నా. 2s అంటే ఏంటిది? 15. కాబట్టి ఇక్కడ మొత్తం 2sలో రాసుకుందాం. అంటే ఇక్కడ 2 కావాలి, మనకి ఇక్కడ 2, ఇక్కడ 2, మొత్తం 8 కావాలి. అంటే పైన కూడా 8తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఇది ఏమవుతుంది? 8ABC/4 ఇంటూ 2s మైనస్ 2a, 2s మైనస్ 2b, 2s మైనస్ 2c. ఎందుకంటే క్యాలిక్యులేషన్ సింపుల్ చేసుకోవడానికి. 4 1 జా 4 2 జా. సో 2 ఇంటూ ABC 4 5 జా 20, 26 జా 120. సో 2 ఇంటూ 120 బై 2s మైనస్ 2a. 2s అంటే ఎంత మనకు? 15. 15 మైనస్ 2a, 2a అంటే 8 అంటే ఎంత వస్తుంది? 7. ఓకే, ఇంటూ 2s 15 మైనస్ 10 ఎంత? 5. 15 మైనస్ 12 ఎంత? 3. ఓకే, సో ఇప్పుడు మనకు 2 ఇంటూ 120/7 ఇంటూ 5 ఇంటూ 3 వచ్చింది. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 5 3 జా 15, 15 8 జా 120. సో ఇక్కడ నుంచి ఎంత వస్తుంది మనకు? 16/7. సో ఇది వస్తుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. క్యాలిక్యులేషన్ కొంచెం కాంప్లికేట్ అవుతుంది కాబట్టి మనం కొంచెం సింపుల్గా చేసుకునేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ cot A/2 is to cot B/2 is to cot C/2 ఈక్వల్ టు 3:7:9 దెన్ A/B/C ఎంతని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ cot A/2 అంటే మనకు ఫార్ములా వచ్చేసి సింప్లిఫై చేసిన తర్వాత S మైనస్ A వస్తుంది, ఇక్కడ S మైనస్ B వస్తుంది. మన ఫార్ములా అప్లై చేసిన తర్వాత ఇది 3:7:9 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? S ప్లస్ S ప్లస్ S 3s మైనస్ A+B+C ఎంత? 2s ఈక్వల్ టు ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 + 7 10, 10 + 9 19 అంటే 19k సంథింగ్. ఓకే, సో ఇక్కడ నుంచి S ఈక్వల్ టు 19k. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటిది? A/B/C అంటే వీటిని యాడ్ చేసినా కూడా సంథింగ్ మల్టిపుల్ ఆఫ్ 19 ఉండాలి మనకు, అంతే కదా. సో ఇక్కడ మనం ఆప్షన్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8:6:5 19 ఉంది, 5:6:8 19 ఉంది. ఇవన్నీ 19 లేవు, ఈ రెండు కావు, మనకి రెండిట్లలోనే ఆప్షన్ అవుతుంది. సో మనం ఇప్పుడు అది ఏ ఆప్షన్ అనేది తీసుకోవాలని అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే కాట్ అనేది మనకు డిక్రీజింగ్ ఫంక్షన్. కాట్ అనేది డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే
చిన్న వాల్యూ ఉంటే పెద్ద యాంగిల్ దగ్గర ఇప్పుడు చూడండి కాట్ ఆఫ్ సంథింగ్ ఈక్వల్ ఇక్కడ ఇది 3:7:9 ఉన్నది కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది పెద్దగా ఉంది అంటే ఏంటి, ఇది చిన్న యాంగిల్. ఓకే, చిన్న యాంగిల్ దగ్గర పెద్దగా ఉంటుంది కదా. సో పెద్ద యాంగిల్ దగ్గర ఏముంటుంది, చిన్నగా ఉంటుంది. అంటే ఇది ఇక్కడ చిన్నగా ఉందంటే ఏ అనేది పెద్ద యాంగిల్. ఏ అనేది పెద్ద యాంగిల్ అంటే ఏకి ఆపోజిట్ ఉండేది ఏంటిది మనకి స్మాల్ ఏ అనేది పెద్దగా ఉండాలి. స్మాల్ అనేది పెద్దగా ఏముంది, ఈ ఆప్షన్లో ఉంది, ఈ ఆప్షన్లో లేదు. కాబట్టి ఏమవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కార్డినల్ డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఇలా మనం గెస్ చేయొచ్చు. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి 1/r1 1/r2 1/r3 ఇన్ ఏపీ. సో R2:R ఎంత అడుగుతున్నాడు. సో ఇక్కడ 1/r1 1/r2 1/r3 ఇన్ ఏపీ అంటే నేను ఏపీలో ఉన్నది ఒక సిరీస్ తీసుకుంటాను నేనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 3 4 అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు 1/r1 దీస్ ఆర్ ఇన్ ఏపీ అని అంటే దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది, R1 అంటే ఏమవుతుంది 1/2, R2 ఈజ్ 1/3, R3 ఈజ్ 1/4. సో మనకు ఒక ఫార్ములా తెలుసుగా 1/r ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది 1/r ఈక్వల్ టు 2 ప్లస్ 3 ప్లస్ 4 9 అంటే R ఈక్వల్ టు ఏమవుతుంది 1/9 అవుతుంది. సో R అనేది వచ్చింది మనకు. R2:R అడిగింది ఇక్కడ. R2 అంటే మనం తీసుకుంది ఎంత 1/3. సో 1/3/1/9 ఇక్కడ ఏమొస్తుంది మనకు 3/1 వస్తుంది అంటే 3:1. 3:1 అంటే ఎంత ఉంది, 4th ఆప్షన్ ఉంది. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. మనం ఇట్లా ఇచ్చినప్పుడు మనకు నచ్చిన సిరీస్ తీసుకొని కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి P1 P2 P3 ఆర్ ద లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ డ్రాన్ ఫ్రమ్ ద వెర్టిసెస్ AB and C ఆఫ్ ట్రయాంగిల్ ABC. దెన్ cos A by P1 cos B by P2 cos C by P3 ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ నేను ABC ఈక్వల్ ట్రయాంగిల్ అని తీసుకుంటా. అప్పుడు A ఈక్వల్ టు B ఈక్వల్ టు C ఈక్వల్ టు 60 degrees. సైడ్స్ కూడా ఏం తీసుకుంటా అంటే AB ఈక్వల్ టు C ఈక్వల్ టు 1 అని తీసుకుంటా. ఓకే, ఇక్కడ నుంచి మనకు హైట్ ఇక్కడ P1 అంటే ఏంటిది, హైట్ అని అడగాలి, లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్. హైట్ ఏంటిది మనకు ఈక్వల్ ట్రయాంగిల్ √3/2 ఏ అంటే 1 తీసుకున్నాం కాబట్టి ఇది √3/2 అవుతుంది. సో ఇక్కడ క్యాపిటల్ R ఏమవుతుంది, క్యాపిటల్ R అంటే 1/√3. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ప్రీవియస్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్ చెప్పిన. క్యాపిటల్ R ఏమవుతుంది, స్మాల్ r ఏమవుతుంది, R1 ఏమవుతుంది, అవన్నీ అది మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. క్యాపిటల్ R అనేది ఏమైతే డైరెక్ట్ 1/√3 తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను cos 60 ఆ 60 అంటే ఎంత మనకి 1/2. ఇక్కడ ఇవన్నీ సేమ్ కాబట్టి ఇక్కడ 1/2 1/2 1/2. సో 1/2 బై P1 అంటే √3/2. ఇక్కడ సిమిలర్గా 1/2 బై √3/2 ప్లస్ 1/2 బై √3/2. ఓకే, 2 క్యాన్సల్ 2 క్యాన్సల్ 2 క్యాన్సల్ 3/√3. 3/√3 అంటే ఏమొస్తుంది మనకు √3 వస్తుంది. సో ఇప్పుడు మనకు ఆన్సర్ అనేది √3 వచ్చింది. సో ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ R ఉంది కాబట్టి సో ఇది ఏమవుతుంది, క్యాపిటల్ Rకు రివర్స్లో ఉంది కాబట్టి ఇది 1/r కదా. సో 1/r అనేది మనకు ఆప్షన్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. మీరు ఒకసారి పాత వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ కూడా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్ ఐసోసిలిస్ ట్రయాంగిల్, యాంగిల్ C ఈజ్ 90 degrees. దెన్ R:R3 ఎంత అని అడుగుతున్నాడు. R:R3 అని అంటే ఇక్కడ R అంటే ఏంటిది మనకు ఫార్ములా ΔS, R3 అంటే ఏంటిది ఫార్ములా ΔS మైనస్ C. సో ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవాలి, S మైనస్ C ఈజ్ టు S కనుక్కోవాలి. ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఇది మనం కనుక్కోవాల్సింది. సో నేను ఇక్కడ రైట్ యాంగిల్ ఐసోసిలిస్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇక్కడ C అనేది రైట్ యాంగిల్ ఎట్ C దగ్గర కాబట్టి ఇది 1 1 తీసుకుంటున్నా, ఇది √2 అవుతుంది, ఇది C అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు S మైనస్ C, S అంటే ఏంటిది A ప్లస్ B ప్లస్ C బై 2. ఓకే, కాబట్టి బై 2 చేయాల్సి వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 2తో మల్టిప్లై చేసుకుంటాను దీన్ని. అంటే 2S మైనస్ 2C 2S. ఓకే, 2S అంటే ఏంటిది 1 ప్లస్ 1 ప్లస్ √2 అంటే 2 ప్లస్ √2 మైనస్ 2C అంటే 2√2. 2S అంటే ఇక్కడ ఎంత వస్తుంది 2 ప్లస్ √2. సో √2 మైనస్ 2√2 అంటే 2 మైనస్ √2 ఈజ్ టు 2 ప్లస్ √2. సో ఇక్కడ నుంచి 2 మైనస్ √2 2 ప్లస్ √2 అంటే మనకి ఏ ఆప్షన్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి √2 కామన్ తీస్తే మనకు √2 మైనస్ 1 వస్తుంది, ఇక్కడ √2 ప్లస్ 1 వస్తుంది. సో సెకండ్ ఆప్షన్. మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఇలా గీసుకొని కూడా మనం చేసుకోవచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ABC A cos² C/2 C cos² A/2 ఈక్వల్ టు 3B/2. దెన్ A ప్లస్ C ఈజ్ టు B ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి ఇది కూడా ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకుందాం మనం. A ఈక్వల్ టు B ఈక్వల్ C ఈక్వల్ టు 1 తీసుకుందాం, యాంగిల్ 60 degrees తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది 1 ఇంటూ cos² C/2. C/2 అంటే 30 అంటే √3/2 కదా, దాన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకు 3/4 ప్లస్ ఇక్కడ కూడా 1 ఇంటూ 3/4. సో ఈక్వల్ టు 3B/2. సాటిస్ఫై అవుతుందో చెక్ చేద్దాం. 3B/2 అంటే 3 ఇంటూ 1
3/2. సో ఇక్కడ ఇది కూడా ఏమొస్తుంది మనకు 6/4 అంటే ఇది కూడా 3/2 వస్తుంది. 3/2 ఈక్వల్ అయింది. ఇప్పుడు మనం అప్లై చేయొచ్చు కదా సార్ ఫార్ములా. సో 1 + 1:1 అంటే 2:1, థర్డ్ ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా అయిపోతుంది. ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకుంటే చాలు. కానీ ఒకసారి మనకు కొన్నిసార్లు ఆప్షన్లు కూడా సేమ్ ఉండొచ్చు. అప్పుడు సైడ్ 1 కాకుండా 2 తీసుకుంటాం, అంతే తేడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి నేను ట్రయాంగిల్ ఏబీసీ cos A + cos C = 4 sin² b/2 దెన్ ద రేషియో బిట్వీన్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అండ్ A + C అని అడిగింది. పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే 2S అండ్ A + C. సో ఇక్కడ చూడండి, ఇది కూడా నేను ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకుందాం. cos A = 60 తీసుకుంటే 1/2, 1/2 ఎంత 1 = 4 ఇంటూ sin² 60/2 అంటే 30, sin 30 ఎంత మనకి 1/2, స్క్వేర్ చేస్తే 1/4 ఈక్వల్ అవుతుంది. సో మనం అనేది అప్లికేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు 2S అంటే ఏమొస్తుంది, ఆల్ సైడ్స్ 1 తీసుకున్నాం కాబట్టి 1 + 1 + 1 3 A + C అంటే 1 + 1 ఎంత 2, 3:2, సెకండ్ ఆప్షన్. వెళ్తే నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ A = 90 degrees దెన్ R2 - R1 ఇంటూ R3 - R1 ఎంత అని అడుగుతున్నాడు. సో నేను ఒక ట్రయాంగిల్ మీకు చూపిస్తాను, ఇది గుర్తుపెట్టుకుని అన్ని దాంట్లకు అప్లికేబుల్ అవుతుంది. ఎప్పుడైనా సరే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3, 4, 5 అని తీసుకుంటున్నా సైడ్స్. ఓకే, ఇది A, ఇది B, ఇది C అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఏమవుతుంది మనకంటే డెల్టా = ఏరియా ఎంత వస్తుంది దీనికి 3 × 4 12/2 అంటే 6. S వచ్చేసి మనకి ఎంత 12/2 అంటే 6. సో R1 వచ్చేసి డెల్టా/S - A అంటే 6 - 5 ఎంత 1, సో 6. R2 వచ్చేసి సిమిలర్గా 2 వస్తుంది. R3 వచ్చేసి 3 వస్తుంది. R1 అనేది 6, R2 అనేది 2, R3 అనేది 3 వస్తుంది. సో ఇప్పుడు మనకు అడిగింది క్వశ్చన్ ఏంటిది, R2 - R1 ఎంత అని అడుగుతున్నాడు. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇది ఈ క్వశ్చనే కాదు వేరే క్వశ్చన్ కూడా పనిచేస్తుంది కాబట్టి ఇది ఎప్పుడైనా సరే మీకు గుర్తుండాలి. గుర్తుంటే ఈజీగా చేయొచ్చు. R2 - R1 అంటే 2 - 6, నెక్స్ట్ R3 - R1 3 - 6 -4 ఇంటూ -3 ఎంత 12. సో ఆన్సర్ వచ్చేసి 12. సో ఇక్కడ ఏది మల్టిప్లై చేస్తే 12 వస్తుందో చెక్ చేద్దాం. R2 × R3 చేస్తే 12 వస్తుందా, రాదు. 2 × R2 R3 చేస్తే 2 3 6, 6 3 2, 6 2 12. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఈక్వల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ C = 90 degrees దెన్ R1 - R3/R1 R2 - R3/R2 ఎంత అని అడుగుతున్నాడు. సో ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పినా కదా మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలని. సో ఇక్కడ C దగ్గర 90 degrees కాబట్టి ఇక్కడ C ఇది 5 అవుతుంది, ఇక్కడ 4, 3 అవుతుంది. సిమిలర్గా ఇందాక లెక్కనే ఇప్పుడు R3 ఏమవుతుంది, ఇక్కడ 6 అవుతుంది, R2 3, R1 అనేది 2 అవుతుంది. ఎందుకంటే యాంగిల్ బట్టి చేంజ్ అవుతుంటుంది. అక్కడ ఏ దగ్గర తీసుకున్నా ఇక్కడ C దగ్గర తీసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి R1 - R3 అంటే 2 - 6 ఎంత -4 R1 వచ్చేసి 2, R2 - R3 3 - 6 ఎంత మనకు -3 R2 ఎంత 3. ఓకే, సో 12/6 ఎంత వస్తుంది 2. సో 2 అనేది ఏముంది మనకు ఫోర్త్ ఆప్షన్ ఉంది. సో ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ABCR ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ABCR ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని అంటే ఈ మధ్యలో దానికి యాక్చువల్గా 60 degrees అయిపోతుంది. సో యాంగిల్ B = 6 degrees. ఎందుకంటే 2B = A + C కాబట్టి అక్కడ నుంచి 3B = A + B + C అవుతుంది, అది 180 అవుతుంది కాబట్టి B = 60 degrees అవుతుంది. ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ B = 60 degrees తెలుసు. నెక్స్ట్ B = 4√3 అని కూడా ఇచ్చిండు. సో A/C = 1:2 ఇచ్చిండు. ఇక్కడ నుంచి ఏమడుతున్నాడు మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే B/sin B = C/sin C అని మనకు తెలుసు, రేషియోస్ ఈక్వల్ అని. ఇక్కడ B అంటే ఎంత 4√3, sin B అంటే ఎంత sin 60 √3/2 ఈక్వల్ టు C అంటే ఎంత మనకి ఇక్కడ 2K. ఎందుకంటే 1ని K అనుకుందాం, 2ని 2K అనుకుందాం, రేషియోలో ఉంది కాబట్టి 2K/sin C. సో √3 క్యాన్సల్, ఇది ఏమవుతుంది ఇక్కడ పైకి పోతే 8 అవుతుంది. 8 = 2K/sin C. 2 1 2 4. సో sin C = ఏమొస్తుంది మనకు K/4. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ABCR అని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడు కాబట్టి ఇక్కడ B యాంగిల్ కన్నా C యాంగిల్ అనేది పెద్ద ఉంటుంది. ఓకే, సో కాబట్టి C అనేది పెద్దదని అంటే ఇక్కడ మనకు sin C ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, B అనేది 60 degrees అనేది వచ్చేసింది. ఓకే, సో అక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే 60 కంటే పెద్దదని అంటే మనకు K = 4 తీసుకున్నాం మనకు 4/4 ఏమవుతుంది 1 అవుతుంది. అంటే మనకు K అనేది పాసిబిలిటీ ఉంది, మనకు 4 అని తీసుకునే పాసిబిలిటీ ఉంది. ఈ విధంగా మనం గెస్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి K = 4 తీసుకుంటే A అనేది ఏమవుతుంది మనకు K కాబట్టి 4, C అనేది ఏంటిది 2K కాబట్టి 8 అవుతుంది. ఓకే, సో A అనేది వచ్చేసింది, ఇక్కడ నుంచి C అనేది వచ్చేసింది.
మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అడిగింది కాబట్టి మనకు యాంగిల్ బి తెలుసు కదా. సో ఇక్కడ నుంచి ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ, సో ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు సైడ్స్ ఏంటిది, ఆల్రెడీ ఇక్కడ సి దగ్గర మనకు 90 degrees అవుతుంది కాబట్టి హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి. సో ఏ వచ్చేసి 4, బి అంటే ఏమొచ్చింది మనకు 4√3 అని ఇచ్చింది ఆల్రెడీ. 2 1 2 2 2 ఇంటూ 4 ఎంత 8√3. సో ఈ విధంగా మనం గెస్ చేయొచ్చు. సో ఇది మొత్తం ప్రొసీజర్ చేయకుండా ఈ విధంగా మనం సింపుల్గా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి నేను ట్రయాంగిల్ ఏబీసీఆర్ 5 12 13. సో ఇట్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో బీ స్క్వేర్ సైన్ 2c ప్లస్ సి స్క్వేర్ సైన్ 2b ఎంత అడుగుతుంది. ఇది ట్రిపులెట్ కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ సి దగ్గర 90 degrees ఉంటుంది. సో ట్రయాంగిల్ అనేది ఇలా ఉంటుంది, సి దగ్గర 90 degrees. ఇక్కడ ఏబీ తీసుకుందాం. సో ఇది 13, ఇది 5 12 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమడుతున్నాయి, బీ స్క్వేర్ సైన్ 2c అంటే సైన్ 90 కదా, ఇక్కడ 2 × 90 180 అంటే 0 అయిపోతుంది. మనం ఏం కనుక్కోవాలి, సి స్క్వేర్ సైన్ 2b కనుక్కోవాలి. సి స్క్వేర్ అంటే 169 ఇంటూ సైన్ 2b. సైన్ 2bని మనం ఏం రాసుకోవచ్చు, 2 sin b cos b అని రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనము 2 ఇంటూ సైన్ బి అంటే ఇది కదా, దీనికి ఆపోజిట్ ఎంత మనకు 12/13. కాస్ బి అంటే ఎంత 5/13. 169 13 13 క్యాన్సల్. 2 12 24, 5 120. సెకండ్ ఆప్షన్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ r1 - r/a ప్లస్ r2 - r/b ఏమవుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకుందాం. అప్పుడు మనకు a = b = c = 60 degrees కదా. అండ్ నెక్స్ట్ నేను సైడ్ ఏం తీసుకుంటున్నా అంటే a = b = c = 2 తీసుకుంటున్నా. ఎందుకంటే 2s కనుక్కుంటే ఇక్కడ డైరెక్ట్ 6 వస్తుంది కాబట్టి s అనేది కూడా 3 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకు డెల్టా ఈక్వల్ ఏమవుతుంది, ఏరియా. సో ఏరియా ఈక్వల్స్ √3/4a² కాబట్టి √3 వస్తుంది. ఎందుకంటే a అనేది 2 కదా. సో డెల్టా అనేది √3. ఇక్కడ r1 - r/a ప్లస్ r2 - r/b ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ ab అనేది 2 ఈక్వల్ కదా. సో r1 + r2 అంటే ఎంత 2r2. ఎందుకనంటే r1 r2 కూడా సేమ్ వస్తుంది ఈక్వల్ ట్రయాంగిల్కి. సో కాబట్టి నేను 2r1 రాసుకుంటున్నా మైనస్ 2r. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఇది 2 కాబట్టి /2. సో 2 క్యాన్సల్ 2 క్యాన్సల్. సో r1 - r. సో ఇక్కడ r1 అంటే ఏంటిది మనకు డెల్టా/s - a. డెల్టా అంటే √3, s - a అంటే 3 - 2 ఎంత మనకి 1 మైనస్ r అంటే ఏంది డెల్టా/s. డెల్టా అంటే ఏంటిది √3. సో s అంటే ఏంటిది మనకి ఇక్కడ 3. ఓకే, సో √3 - √3/3. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకు 3 - 1/√3 అంటే 2/√3. సో 2/√3 ఏది ఉందో మనకు అది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ a/r3 అని ఉంది. a/r3 అని అంటే ఏంది, ఇది 2. a అంటే మనకి ఇక్కడ ఏంది 2. r3 అంటే ఏంది డెల్టా/s - c అంటే √3 వస్తుంది. 2/√3 వచ్చింది. ఇక్కడ మనకు b/r3 అంటే వస్తుంది 2/r3 వస్తుంది. ఇక్కడ 2/r3 వస్తుంది 1 ఉంది. సో ఈ మూడిట్లలో ఏ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనకు ఏబి ఇన్వాల్వ్ అయింది. సో ఇన్వాల్వ్ కాదు ఏంటిది సి, కాబట్టి ఈ ఆప్షన్ తీసుకోవాలి. సో ఈ విధంగా చెప్పొచ్చు. యాక్చువల్గా మనం ఆన్సర్ పెట్టేటప్పుడు కూడా ఇక్కడ r1 r2 ఇంక్లూడ్ అయింది, ఇంక్లూడ్ కాంది r3. సో r3 కాబట్టి ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏబి ఇన్వాల్వ్ అయింది కానీ సి అంటే ఏముంది మనకు ఈ ఆప్షనే ఉంది కాబట్టి ఈ విధంగా గెస్ చేయొచ్చు. మ్యాక్సిమం ఆప్షన్ ఇట్లా కరెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ r1 + r2 + r3 - r ఎంత అడుగుతున్నాడు. ఇది డైరెక్ట్ ఫార్ములా మనకి r1 + r2 + r3 - r = 4r. సో r1 + r2 ఎందుకనంటే r1 + r2 మనకి ఏమొస్తుంది 4r cos² c/2. r3 - r ఏమొస్తుంది 4r sin² c/2. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది sin² c/2 + cos² c/2 1 అవుతుంది. సో 4r అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్. విల్ సే నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి PQR is an isosceles triangle with PQ = PR. If the radius of the circumcircle of triangle PQR is equal to length of PQ, then angle P ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మనం ట్రయాంగిల్ వేసుకుంటే ఇది PQR, ఇది ట్రయాంగిల్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు PQ = PR. ఓకే, ఇప్పుడు మనం circumcircle of triangle, radius of the circumcircle of triangle PQR is equal to length of PQ. సో దిస్ సర్కంసర్కిల్ అంటే మనకి ఈ టైప్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి దిస్ ఈజ్ సర్కమ్ రేడియస్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో సర్కమ్ రేడియస్. సో ఇక్కడ నుంచి ఇది కూడా సర్కమ్ రేడియస్, ఎందుకంటే ఇది సెంటర్ కాబట్టి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ మన డిస్టెన్స్ ఏమవుతుంది రేడియస్.
సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటిది పీక్యూ ఈక్వల్ టు పిఆర్, ఈ రెండు సేమ్ అని ఇచ్చిండు. నెక్స్ట్ అండ్ లెంత్ ఆఫ్ పీక్యూ ఏమని ఇచ్చిండు మనకు రేడియస్ అని ఇచ్చిండు. లెంత్ ఆఫ్ పీక్యూ అంటే ఇది రేడియస్, అంటే ఇది కూడా ఆర్ అవుతుంది. సో ఇక్కడ ఈ 3 ఈక్వల్ అయినట్టు ఏమైతే 60 60 60. సో ఇది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఆర్ ఇది ఆర్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది ఇక్కడ మనకు ఆర్ అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ నుంచి ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది ఆర్ అవుతుంది. సో ఇది కూడా ఏమవుతుంది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, అంటే ఇక్కడ 60 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటుంది. టోటల్ ఎంత వస్తుంది మనకు 120 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా. సో ఎందుకంటే ఇది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కూడా 60 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి 60 + 60 120 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబీసీఆర్ అని అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏబీసీఆర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే యాంగిల్ బి ఈక్వల్ టు ఎంత అవుతుంది 60 డిగ్రీస్. దెన్ సి/ఏ sin 2a, a/c sin 2c ఎంత అడుగుతున్నాడు. నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే ఏబీసీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాబట్టి బి 60 అయితే నేను సి అనేది 90 అని తీసుకుంటా, ఏ అనేది 30 డిగ్రీస్ అని తీసుకుంటా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సి 90 కాబట్టి sin 2c అంటే sin 180 0, ఇది అయిపోయింది. మనం కనుక్కోవాల్సింది సి/ఏ sin 2a కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, సి అంటే మనకి ఏం తెలుసు 2r sin c, ఏ అంటే ఏం తెలుసు 2r sin a ఇంటూ sin 2a అంటే 2 sin a cos a. ఓకే, సో 2r క్యాన్సల్. sin c అంటే ఆల్రెడీ c అనేది మనం 90 అని తీసుకున్నాం కాబట్టి sin 90 ఏమవుతుంది 1. సో ఇది పోయింది. ఇప్పుడు 2 కూడా పోయింది, sin a పోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటిది 2 × cos a. సో ఏ అంటే ఎంత తీసుకున్నాం మనం 30 అంటే √3/2. 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది మనకు √3. సో సెకండ్ ఆప్షన్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో ఇవి కొన్ని 2023లో ఎంసెట్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్. సో ఇవన్నీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.